పిక్చర్. సేమ్ మట్కా సినిమా కూడా వరుణ్ తేజ్కి ఆ టైప్ ఆఫ్ మూవీనే, స్టోరీ పరంగా చెప్తున్నా. స్క్రీన్ ప్లే కంప్లీట్ డిఫరెంట్ ఉంటుంది. అంటే ఒక గవర్నమెంట్ తెలియకుండా ఇల్లీగల్ బిజినెస్ చేయడం అనే కాన్సెప్ట్ తోటి చూసుకుంటే కనుక సేమ్ 3 మూవీలు మెయిన్ కాన్సెప్ట్ ఒకటే, సోలోగా వచ్చి ఎలాగ ఎదిగాడు అనేది. ఆ ఎదిగే విధానం వరుణ్ తేజ్ బాగా చూపించారు. అండ్ మనకు ఫస్ట్ హాఫ్ పరంగా చూసుకుంటే కనుక మనకి ఫస్ట్ హాఫ్లో వారు స్టెప్ బై స్టెప్ ఎదగడం కానీ, మీనాక్షి చౌదరి ఎంట్రీ కానీ, హీరోయిన్తో కొద్దిగా లవ్ ట్రాక్ కానీ ఎవ్రీథింగ్ అక్కడక్కడ బాగుంటుంది. ఓవరాల్ బాగుంటుంది. అక్కడక్కడ ల్యాగ్ అనిపిస్తుంది, లిటిల్ ల్యాగ్ అనిపిస్తుంది. ఇంటర్వెల్ తర్వాత సెకండ్ హాఫ్ మీద మంచి హై వస్తుందని ఎక్స్పెక్ట్ చేస్తాం. సో సెకండ్ హాఫ్ వచ్చేప్పటికీ బాగుంటుంది సెకండ్ హాఫ్ కూడా. బట్ మధ్యలో ఎక్కడో స్లో అవుతుంది సినిమా. ఏంటి ఇక్కడ స్లో అవుతుంది అనేసప్పటికి మళ్ళీ క్లైమాక్స్ దగ్గర వచ్చి హై అయితే ఇచ్చేస్తారు. ఓవరాల్గా చెప్పాలంటే మూవీ అయితే ఒక మంచి కంబ్యాక్ వరకు చేసుకుంటుంది. డైలాగ్స్ చాలా బాగున్నాయి. ఎక్స్పీరియన్స్ కొన్ని డబ్బు మీద వచ్చే డైలాగులు, మనకి డబ్బు మీద లక్కీ భాస్కర్ చూసాం, డబ్బు మీద వచ్చే డైలాగులు ఈ లక్కీ భాస్కర్కి ఎంత ఇంపాక్ట్ వస్తుందో ఈ మట్కా కూడా అటువంటి ఇంపాక్టే ఉంటుంది సినిమాగా. అండ్ మీనాక్షి చౌదరి హీరోయిన్ కూడా సేమ్ లక్కీ భాస్కర్లో వైఫ్, వాడు ఇల్లీగల్ చేస్తాడు, వైఫ్ సపోర్ట్ ఉంటుంది. ఇందులో కూడా వైఫ్ సేమ్ అక్కడ ఖర్చు చేసి పే చేసి అనిపించింది ఇక్కడ క్యారెక్టర్ మీనాక్షి చౌదరి. సినిమా బజ్ లేదు, హైప్ లేదు అన్నారు కదా, చూసిన తర్వాత హైప్ వస్తుందా? నేను హైప్ వస్తుందని అనుకుంటున్నాను. కంగువా చూడలేదన్నా నేను. కంగువా కన్నా బాగుందా అంటే నువ్వు టైం ఇప్పుడు ఏంది ఒక్కటే సినిమా చూడదు, 2:08 వచ్చాయి. 2 ఎట్లా చూస్తా అనుకున్నావన్నా నువ్వు? నేను ఇదిగో ఇప్పుడు కంగువాకి వెళ్తున్నా, సుదర్శన్లో చూసి వచ్చాను ఇక్కడికి మట్కా సినిమా. మట్కా హీరోయిన్ దిశ నిన్ను చూస్తే ఎక్కుతుంది నష నష. అంత బాగుంది మూవీ అయితే బ్రో. అల్లు అర్జున్ అంటే గుర్తొచ్చేది ఆర్య, కంగువాతో పిచ్చెక్కించాడు సూర్య. సూర్య అంత బాగుంది మూవీ అయితే, నిజంగా చెప్తున్నా. ఆది జ్వాల అనంత జ్వాల వైర జ్వాల వీర జ్వాల, అంత బాగుంది మూవీ అయితే. 2000 చూసిన సినిమాల్లో మట్కా బ్లాక్ బస్టర్ హిట్. స్టోరీ లేదంటే మట్కా గేమ్ గురించి ఒక కామన్ మ్యాన్ మట్కా ఎలా స్థాపించాడు, ఎలా కోటీశ్వరుడు అయ్యాడు, తర్వాత ఎలాగా తనకు ఉన్న ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ ఎలా అయింది అనేది సినిమా. క్యారెక్టరైజేషన్ అంటే ఎలా అనిపించింది? ఎంగేజ్ నుంచి ఓల్డ్ ఏజ్ క్యారెక్టర్ వరకు చూపించినట్టు. నాకైతే పున్నమ నాగ సినిమాలో చిరంజీవి గారిను అండ్ శోభను తెలుసు కదా, ఓల్డ్ శోభను, వాళ్ళిద్దరూ మిక్సీలు వేసి కొడితే ఎలా ఉంటుందో వరుణ్ తేజ్ అలా కనిపించింది నాకైతే. ఓవరాల్గా ఈ సినిమా నాకు బాగా నచ్చింది, అందరూ చూడాల్సిన సినిమా. స్టోరీ లైన్ నచ్చిందా లేదంటే ఎలివేషన్స్ ఏంటి స్టోరీకి హైలైట్స్? మొత్తం స్టోరీ కానీ, ఆ ఎలివేషన్ షాట్స్ కానీ, బీజిఎం కానీ, స్క్రిప్ట్ కానీ మొత్తం అంతా నాకు చాలా బాగా నచ్చింది. అందరూ బాగా ఎంజాయ్ చేస్తారు సినిమా. వరుణ్ తేజ్ కెరీర్లో ఇప్పటివరకు చేసిన మూవీస్ కంటే బెస్టా లేకపోతే? పెర్ఫార్మెన్స్ విధంగా చూసి చాలా బెస్ట్. స్టోరీ నా రాబో రోజుల్లో వరుణ్ తేజ్ ఒక పెద్ద యాక్టర్ అవుతాడు, టాప్ 10 హీరోల్లో ఒక ఖచ్చితంగా అవుతాడు. ఆ రేంజ్లో ఉంది పెర్ఫార్మెన్స్.